నమస్తే అండి. నమస్తే. ఈ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ కంచుకోట అనేసి అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఈసారి ఇక్కడ రజనీ గారు నిలబడుతున్నారు, కూటమి అభ్యర్థి అక్కడ మాధవి గారు నిలబడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎలా ఉంటుంది? అంటే ఇది చెప్పాలంటేనమ్మా కొంచెం మనం వెనక్కి వెళ్ళాలి. ఇంతకుముందు కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ, ఏది గుంటూరు 2 టౌన్లో. అదే కాంగ్రెస్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇక్కడ సమన్వయ లోపం, దానివల్ల టీడీపీ 2 సార్లు గెలిచిందే తప్ప ఇక్కడ స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, స్ట్రాంగ్ కేడర్ ఉంది. సమన్వయం అనేది ఉంటే పెద్ద లెక్కేం కాదు. అదొకటి. మేడం గారు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా తిరుగుతున్నారు. మేము అనుకోవడం ఏంటంటే మంచి మెజార్టీతోనే గెలుస్తాము, ఆమెను గెలిపించుకుంటామని మంచి ధీమా మీద మేము ఉన్నాం. అంటే మీరు గెలిపించుకుంటాం అంటున్నారు, కానీ ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేసి 2 భావాలు వచ్చినాయి ఇక్కడ. లేదయ్యా, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మాధవి గారు లోకల్ అని, రజనీ గారు నాన్ లోకల్ అని. ఇప్పుడు మాధవి గారు లోకల్ అంటున్నారు, ఆమె పిడుగురాళ్ళ మాధవి పేరు, రాజకీయ సామాజిక వర్గం అని చెప్పుకుంటుంది. ఇప్పుడు ఆమె అప్పుడు వీటిలో గల్లా మాధవి అని ఇచ్చిందా లేకపోతే పిడుగురాళ్ళ మాధవి అని ఇచ్చిందా? గల్లా మాధవి అని ఇచ్చారు కదా. అప్పుడేంటి, ఒక ఓసీ సామాజిక వర్గం సంబంధించిన భర్త, ఏది కమ్మ సామాజిక వర్గం కింద ఇదేది. ఆమె రజక సామాజిక వర్గం నేను రజక అని చెప్పుకుంటుంది కదా. ఏ రోజన్నా రజక జాతి కోసం ఏ రోజన్నా కష్టపడి రజకులు ఎవరైనా వస్తే హాస్పిటల్లో ఏది కన్స్ట్రక్షన్ ఇచ్చి వైద్యం చేయటం కానీ సేవ, వాళ్ళ కులానికి ఏమో సేవ చేసిందా? మొన్న హాస్పిటల్ ఓపెన్ చేశారు, వికాస్ హాస్పిటల్. అంతా గల్లా సంబంధించి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు పెత్తందారులే వచ్చి ఆ ఫంక్షన్లో ఉండాలి తప్ప రజక సామాజిక వర్గం సంబంధించిన ఆంధ్రప్రదేశ్ నాయకుల్లో, జిల్లా నాయకులు, టౌన్ నాయకులు ఎవరిని పిలిచి హాస్పిటల్ ఓపెన్ చేసేది చెప్పమనండి. ఈ రోజున రాజకీయాలకు వచ్చి నిలబడ్డారు కాబట్టి నేను రజక అని చెప్పుకుంటుంది. 2 గ్రూపులు క్రియేట్ చేశారయ్యా. పిడుగురాళ్ళ మాధవి మీ బిడ్డ, ఏది గల్లా మాధవి మీ అమ్మాయి, 2 గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. ఒక గ్రూప్ ఏమో మేడం గారు తమ్ముడు అరవింద్ మెయింటైన్ చేస్తున్నారు, బీసీది. అది వచ్చేలాగానేమో చౌదరీస్ని అలా పెట్టుకొని ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. ఈ దాగుడుమూత రాజకీయాలు ఎందుకు? దాగుడుమూత రాజకీయాలు చేసుకుంటే జనాలు పిచ్చోళ్ళు ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి ద్వారాగా మంచి పథకాలు అందుకొని అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. సార్ ఇక్కడ ఏంటంటే విడుదల రజని అనే పేరు ఇంకొక నామినేషన్ కూడా వేయడం జరిగింది. ఆమెని 3 రోజులు కూడా దాచిపెట్టడం కూడా జరిగింది. అది ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు అది దాచిపెడతాం ఏం కాదయ్యా. వాళ్ళు ఏదో నామినేషన్ వేయడానికి వచ్చారు, దానిదే ఉంది. రాజ్యాంగ ప్రకారంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చు. తర్వాత అనుకోకుండా మా సంబంధించిన వాళ్ళు ఎవరో ఒక కారు ఆడ ఉంటాం, వాళ్ళు ఏంటంటే పాప 2 వీలర్ మీద వచ్చారు. వాళ్ళు వేయాలని వచ్చినా మళ్ళీ వద్దులే మనకి ఈ రాజకీయాలు ఎందుకు అనుకున్నారు. కొంచెం ఎండగా ఉంది ఆ రోజున, దాదాపు 45-44 ఎండలు ఉంది. కొంచెం మమ్మల్ని డ్రాప్ చేయండి అని అడిగితేనే కారు ఎక్కించుకున్నారు తప్ప అసలు కిడ్నాపులు చేయాల్సిన అవసరం లేదు, ఏది ఇంకో విధంగా దాచిపెట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఏంటంటే కూటమి అభ్యర్థులకు కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ ఓట్లు చీల్చే అవకాశం కనబడుతుంది. అందుకే విడుదల రజని అనే పేరుతో ఇంకొక నామినేషన్ ఇచ్చారనేసి అంటున్నారు. ఎవరు ఇచ్చారని, అది ఎవరు ఇచ్చారనేది మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయ్యా. ఏది గల్లా మాధవి భర్త విడుదల రజని అనే ఒక పేరు వ్యక్తిని, అంటే ఆ మాదిగ సామాజిక వర్గం ఎస్సీలు, వాళ్ళని ఏరి కోరి డబ్బు ఆశ చూపించి ఏపీఆలని చేయించుకున్నారు. దానికి సంబంధించిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. ముందు మీరు దాని గురించి అడగట్లా, 3 రోజులు దాచిపెట్టారు మీరు అని చెప్పి అంటున్నారు, కానీ మరి వీడియోస్ కూడా ఉన్నాయి. దాదాపు సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి, ఓటర్ మహాశైలికి ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది గవర్నమెంట్ ఫామ్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికి 100 సార్లు చెప్పారు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఏమని అసలు బీజేపీ అయితే మైనార్టీ రిజర్వేషన్ తీసేస్తామని లేటెస్ట్గా మాట్లాడుతున్నారు. మేము వస్తే ఈ పథకాలు తీసేస్తాం, ఈ డబ్బు ఈ రకంగా ఇటువైంది, శ్రీలంక అయిపోతుంది అన్నాడు. మరి తర్వాత మళ్ళీ మాట మార్చి ఈ వాలిడీ వ్యవస్థ ఉంటుంది, ఈ పథకాలు ఏం తీయం, మేము ఇంతకన్నా బాగా చేస్తామన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి చేస్తే శ్రీలంక ఎట్టయింది, మీరు చేస్తే పాకిస్తాన్ అయిద్దా, లేకపోతే ఇప్పుడు రష్యాను ఉక్రెయిన్ కొట్టుకుంటున్నాయి కదా, ఆ విధంగా ఏమైనా అయిద్దా దేశం? ఎన్ని ఏంటంటే అదే బడ్జెట్, అంతకుముందు ఉన్న బడ్జెట్టే జగన్మోహన్ రెడ్డి కూడా అదే బడ్జెట్ మీద కాదు 10,000 కోట్లు 20 కోట్లు ఎక్కువ బడ్జెట్ మీద ఇది చేస్తున్నాడు. వాళ్ళు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు.
వాళ్ళకి ఏంటంటే ఈ జనవలతో లబ్ధి పొందుతున్నారు, మహిళలకే ఇచ్చాడు పథకాలు కూడా. దీనివల్ల ఏంటంటే ఈ ఓట్ బ్యాంక్ మనకు రాదు కాబట్టి ఏదో విధంగా గుడ్డగాల్చి మీద వేయాలా, ఏదో విధంగా చేయలేని హామీలు ఇచ్చి ఏదో విధంగా ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు శిష్యుడే కదా సీఎం గారు, ఆయన అంతే కదా. ఇప్పుడు అక్కడ గోల్ జరుగుతుంది, సవాళ్ళు పెద్ద సవాళ్ళు. ఏది ఆగస్టు 15 కల్లా నువ్వు రైతులు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలని ఏది హరీష్ రావుకి ఆయన మధ్య చెప్తున్నాను. కాబట్టి వీళ్ళు ఏది కూడా ఎవరికి ఏం చేయరు. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు ఉన్నారు, 650 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ అయినా చేశారా? బహిరంగ చర్చకు కూడా సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రెండోది రాజధాని అని చెప్పి 33,000 ఎకరాలు తీసుకున్నారు. దాంట్లో ఒక 19,000 మంది రైతులు అచ్చంగా ఎక్కువ శాతం కమ్మ సామాజిక వర్గం వాళ్ళ దగ్గరే పొలాలు తీసుకోవడం జరిగింది. మరి తీసుకున్న వాళ్ళు టెంపరీ రాజధాని, టెంపరీ హైకోర్టు, టెంపరీ అసెంబ్లీ ఇలా కడతాం ఏంటి? నువ్వు పర్మనెంట్ అడగట్టావు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ప్రాంతీయ భావాలు రాకూడదని రాయలసీమలో కోర్టు అండ్ విశాఖపట్నంలో పరిపాలన, ఇక్కడ వచ్చేళ్ళకి అసెంబ్లీని డివైడ్ చేశాడు. రేపొద్దు సపరేట్ ఆల్రెడీ సపరేట్ రాయలసీమ ఉద్యమం ఉంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారే దానికి అధ్యక్షులు, ఇప్పుడు కూడా ఆయనే. మరి ఆయన రేపొద్దున సపరేట్ రాయలసీమ అంటే ఏది పరిస్థితి? ఉన్న రాష్ట్రమే 2 ముక్కలైంది. మళ్ళీ జిల్లాల వైజ్గా ఈ చివరికి అది రాష్ట్రాలు అవుతాయి. అది చేయడం కరెక్టా? కాబట్టి 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తే ఇప్పుడు అటు వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం కలిసి నీకు ట్రైబల్ ఏరియా ఎక్కువ. మరి వాళ్ళంతా డెవలప్ అవ్వాలంటే ఎట్లా? అక్కడ కూడా రాజధాని పెట్టాలా, వాళ్ళు డెవలప్ అవ్వాలి. ఎక్కడో చేశారో తప్ప వీళ్ళు చేయరు, చేసేవాళ్ళు చేయరు.